నెల్లూరు జిల్లాలో పండుగ పూట తీవ్ర విషాదం నెలకొంది. అల్లూరి మండలం ఈస్కోపల్లి సముద్ర తీరంలో ఈతకు వెళ్లిన 4 విద్యార్థులు గల్లంతయ్యారు. వీరంతా అల్లూరి పంచాయతీ ఎరప్పగుంట వాసులుగా గుర్తించారు. కాగా ఒక విద్యార్థి మృతదేహం తీరానికి కొట్టుకొచ్చింది. మిగిలిన ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మెరైన్ పోలీసులు స్థానిక మత్స్యకారుల సహకారంతో గాలింపు ముమ్మరం చేశారు. అల్లూరి మండలం ఈస్కోపల్లి తీరంలో ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లాలో పండుగ పూట తీవ్ర విషాదం నింపిందనే చెప్పుకోవాలి. అల్లూరి మండలం ఈస్కోపల్లి సముద్ర తీరంలో ఈతకు వెళ్లిన 4 విద్యార్థులు గల్లంతయ్యారు. వీరంతా అల్లూరి పంచాయతీ ఎరపగుంట వాసులుగా గుర్తించడం జరిగింది. అయితే ఒక విద్యార్థి మృతదేహం తీరానికి కొట్టుకొచ్చింది. మిగిలిన ముగ్గురి కోసం గాలింపు చర్యలు ప్రజెంట్ అక్కడ కొనసాగుతున్నాయి. అక్కడ పోలీసు వారు వచ్చిన దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. మొత్తంగా స్థానిక మత్స్యకారుల సహకారంతో గాలింపులు ముమ్మరం చేసిన పరిస్థితి. పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సురేంద్ర ఫోన్ లైన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సురేంద్ర, చెప్పండి, ఇప్పటికే ఒక విద్యార్థి మృతదేహం ఒడ్డు కొట్టుకొచ్చిన పరిస్థితి, మరో ముగ్గురు కోసం అయితే గాలింపు చర్యలు చేపట్టారు. వారిని ఎప్పటిలోగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామంటున్నారు. ప్రస్తుత అల్లూరు మండలం ఈస్కోపల్లి సముద్ర తీరంలో విషాదం చోటు చేసుకుంది. సముద్ర స్థానానికి వెళ్లినటువంటి 6 స్నేహితుల్లో 4 గల్లంతయ్యారు. ఆ యొక్క అలల దాటికి 4 గల్లంతైనట్టుగా మెరైన్ పోలీసుల నుంచి మనకు సమాచారం తెలుస్తుంది. అయితే గల్లంతైన 4 విద్యార్థుల్లో ఇప్పటి వరకు 2 మృతదేహాలను కూడా వెలికి తీయడం జరిగింది. అయితే మత్స్యకారులు ఇటు రెస్క్యూ టీమ్స్ కలిపి ఈ యొక్క మృతదేహాలను కూడా 2 బయటకు తీశారు. మరో 2 కోసం భారీగా గాలింపు చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు. అయితే మృతులు గల్లంతైనట్టు వారంతా కూడా అల్లూరులోనే ఓ ఆశ్రమంలో ఉంటూ ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులుగా కూడా గుర్తించడం జరిగింది. ప్రమాదానికి గురైన వారంతా ఇటు ఎస్సీకి సంబంధించినటువంటి సమాజ వర్గానికి చెందిన వారిగా ఈస్కోపల్లి పంచాయతీ ఎరపగుంట కాలనీ వాసులుగా కూడా వారిని గుర్తించారు. అయితే మృతి చెందిన వారిలో ఒక మహిళ కూడా ఉండటం కూడా గమనించాలి. అయితే మహిళ ఈగ అమల్య 14 సంవత్సరాలు అనే విద్యార్థిని ఇంటర్మీడియట్ చదువుతున్నది. ఈ మృతదేహాన్ని కూడా పోలీసులు ఇప్పటికే గుర్తించడం జరిగింది. సముద్రంలో గల్లంతైన ఆచూకీ కోసం మిగిలిన సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈగ బాలకృష్ణ, అభిషేక్, అదేవిధంగా గంధల్ల సుధీర్ ఉన్నట్లుగా కూడా ఇప్పటికే సమాచారం తెలుస్తుంది. అయితే ఈ రోజు పండుగ సందర్భంగా వారంతా కూడా కుటుంబ సభ్యులతో ఆ యొక్క ఈస్కోపల్లి వద్ద ఉన్నటువంటి సముద్ర తీరానికి స్థానానికి వెళ్ళినారని సమాచారం. అయితే వెళ్ళినటువంటి క్రమంలో ఒకరోజు లోపలికి వెళ్లడంతో ఒక్కసారిగా అలలు ఉధృతంగా రావడంతో ఆ అలల దాటికి కొట్టుకొని లోపలికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే వారికి ఊపిరాడక అక్కడనే ఆ సముద్రంలోనే గల్లంతయ్యారనేది ఆ పక్కనే ఉన్నటువంటి స్థానికులు వారి కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దీంతో ఆ యొక్క ఈస్కోపల్లి గ్రామంలో పాటు ఎరపగుంట గ్రామంలో కూడా విషాద ఛాయలు అనుకున్నాయి. ఎందుకంటే ఒక్కసారిగా 4 ఈతకెళ్లి ఆ ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి 14-16 సంవత్సరాలు వయసు కలిగినటువంటి వారు ఒక్కసారిగా సముద్రం ఒడిలో మృత్యువాత పడటం కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అనుకున్న వారి కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే అక్కడికి రెస్క్యూ టీము, అదేవిధంగా మత్స్యకారులు, మెరైన్ పోలీసులు, స్థానిక పోలీసులు వీరంతా కూడా అక్కడికి వెళ్ళి ఆ మిగతా 2 మృతదేహాల కోసం అయితే పూర్తిగా గాలింపు చర్యలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రసూన. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.